నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై కూడా నేడు లోక్సభలో చర్చ జరగనుంది. కాంగ్రెస్ ఎంపీలు జావేద్ అలాగే సురేష్ మల్లు రవి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ మొదటి విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి విపక్షాలు. తీర్మానం నోటీసుపై కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. తప్పనిసరిగా లోక్సభకు హాజరు కావాలంటూ తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు విప్ జారీ చేశాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని వివరాలు ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ అని చెబుతున్నారు. 118 మంది ఎంపీలు దీని మీద సంతకాలు, అలాగే అన్ని పార్టీలు కూడా విప్లు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టబోతున్నాయి. ఈరోజు దానిపై చర్చ జరగబోతోంది. సో తొలి రోజే ఈ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభం కాబోతున్నాయి. నిజానికి గత మొదటి విడత సమావేశాల్లోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపైన కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాయి. ప్రధానంగా రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం కల్పించకపోవడం, అలాగే కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం, అలాగే మహిళా కాంగ్రెస్ ఎంపీలపైన కొన్ని ఆరోపణలు చేయడం. సో ఈ అంశాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చేందుకు ప్రేరేపించాయి. దీనికి మిగిలినటువంటి విపక్షాలు కూడా జత కలిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు చాలా వాడి వేడిగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలను ఎక్కుపెట్టేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే విమర్శిస్తుంది లోక్సభ స్పీకర్ వ్యవహార శైలితో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తుంది. సో ఆ అంశంపైన ఇటీవలే జరిగినటువంటి ఏఐ గ్లోబల్ సమ్మిట్లో కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయడం, ఆ తర్వాత ఆ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. వాటితో పాటు ఇరాన్పై జరుగుతున్నటువంటి యుద్ధంలో భారత్ తీసుకున్నటువంటి వైఖరిపైన కూడా విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఓటర్స్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఆ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మరి వచ్చే నెలలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అంశాలను చాలా పెద్ద ఎత్తున డామినేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు స్పీకర్ పై జరిగేటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్చలో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈరోజు రేపు 2 రోజుల పాటు చర్చ జరుగుతుందనే అంచనా వేస్తున్నారు. సో చర్చ తర్వాత ఓటింగ్ జరగబోతుంది. సో ఓటింగ్ కనుక చూస్తే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి తీర్మానం వీగిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని నెగ్గించేటువంటి బలం లేదు. కానీ ప్రతిపక్షాల ఐక్యత ఎంత మేరకు ఉంది అనే దానికి ఈరోజు జరిగేటువంటి అవిశ్వాస తీర్మానం పైన ఒక సంకేతంగా ఉండబోతుంది. హరి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.